రేపు టెంపుల్కి వెళ్లాలని అనుకున్నారు కదా, ఇప్పుడు మాంసం తిని రేపు తలస్నానం చేసినంత మాత్రాన మన ఒంట్లో నీచు లేకుండా ఉంటుందా? నీచు తింటే కనీసం వారం రోజులు మన శరీరంలోనే ఉంటుంది. వారం తర్వాత వెళ్ళాలి. వెళ్తే రేపొద్దులే, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుందాం. నేనే వీడిని గుడికి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వీడే వద్దంటున్నాడు. రేయ్, నీకిదేం చాలేస్తానరా? ఇవాళ నీచు తిన్నా రేపొద్దున తలస్నానం చేస్తే సరిపోతుంది. కోడలు చెప్పింది కరెక్టే. అవును మావయ్య, కావాలంటే మీ అబ్బాయికి తలంటు స్నానం నేను చేయిస్తా. ఆ పని చేయమ్మా. వదనా, ఈ నీచుతని గుడికెళ్లేది పక్కన పెడితే రేపు ఈ ప్రయాణం వాయిదా వేసుకుంటే మంచిది. ఒక వారం తర్వాత ప్లాన్ చేసుకోండి. అదేంటి సుధీర్ అలా అంటున్నారు? ఏం లేదు వదనా, ఎలక్షన్స్ టైం. ఆ గుడేమో బార్డర్లో అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్కి విపరీతమైన చెకింగ్స్ ఉన్నాయి. బ్లాక్ మనీ బార్డర్స్ దాటుతుందని చెప్పి కిలోమీటర్ చొప్పున వెహికల్స్ ఆపేసి మరీ చెక్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 3-4 గంటలు ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నారు. మీరిప్పుడు బయలుదేరితే అదే పరిస్థితి. పొద్దున్న బయలుదేరిన మధ్యాహ్నం వరకు ట్రాఫిక్లోనే ఉంటారు. మళ్ళీ ఏ టైంకి అక్కడికి రీచ్ అవుతారు? కష్టం అనుకుంటా. వాయిదా వేసుకోవడం బెటర్. మధు, సుధీర్ చెప్పింది కరెక్టే. ఈ ఎలక్షన్స్ టైంలో చెకింగ్స్ విపరీతంగా ఉంటాయి. చూస్తూనే ఉన్నాంగా మన టీవీల్లో. ఒక్కొక్క వెహికల్ని చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. పైగా మనం అందరం వెళ్లాలనుకుంటే మరీ ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ అమ్మా, రేపు వెళ్ళడం రిస్క్ అయిపోద్ది. ట్రై చేయొచ్చేమో. లేదు మధు, చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే, ఈ ట్రాఫిక్లోనే సగం రోజు గడిచిపోద్ది అంటే మనం అంత దూరం వెళ్ళడం కష్టం. మనం సాయంకాలం వెళ్తే ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, ఎప్పుడు రావాలి? 1 డేలో ముగిసిపోయేలా ఉంటే పర్వాలేదు. తర్వాత పనులున్నాయి కదా. సరే, రామచంద్రకి ఫోన్ చేస్తానుండు. ఏంట్రా, భోంచేసావా? ఇప్పుడే తింటున్నాను రా. నువ్వు భోంచేసావా? ఇప్పుడే తిని ఇలా కూర్చున్నాను. పొద్దున్నే గుడికి బయలుదేరాలి కదా, అందుకే పెద్దరాడే భోజనాలు కానిచ్చేసాం. గుడికి వెళ్లే విషయం గురించే మాట్లాడదామని చేశానురా. చెప్పు రాజా. ఏం లేదురా, ఎలక్షన్స్ వల్ల బార్డర్లో విపరీతమైన పోలీస్ చెకింగ్ ఉంటుందట. ఒక్కో బార్డర్లో 3 గంటలు 4 గంటలు బండ్లాపి చెక్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వెళదామంటే ఇబ్బంది అయిపోద్ది. పిల్లలకి ఆఫీస్ పనులు అవి ఉన్నాయి కదా, దాని గురించి చేశానురా. ఇప్పుడు రావడం ఇబ్బంది అయిపోతుందేమో. వీలైతే వారం తర్వాత వెళదాం. లేదండి, అందరం ఆగిపోవడం కరెక్ట్ కాదు. ప్రణయ్ కంటే మొక్కుబడి వాయిదా వేయడం మంచిది కాదు. వాళ్ళని వెళ్ళొచ్చేయమని చెప్పండి. మళ్ళీ మనం వారం 10 రోజుల తర్వాత వీలు చూసుకుని అందరం కలిసి ఫ్రీ టైంలో వెళ్ళేసొద్దాం. వాళ్ళ మొక్కును ఆపడం మంచిది కాదండి. చెప్తానుండు. రామా, దేవకి మొక్కు నాపడం మంచిది కాదు అంటుందిరా. మీరు వెళ్ళేసి వచ్చేయండి రా. అలా కాదురా, అందరం వెళ్తే బాగుంటుంది. ఇది వాయిదా వేయడానికి కుదరదేమో. నేను ఒకసారి ప్రణయ్తో మాట్లాడి చూస్తాను. అలాగేరా, ఉంటాను. సరేరా. సరే అమ్మా, వాడు మాట్లాడుతా అన్నాడు. అమ్మా ఇందు, ఇందు. నాన్నా, ఒకసారి ప్రణయ్ని మీ అత్తగారుల్ని పిలమ్మా. దేని గురించి నాన్నా? అదేనమ్మా, రేపు గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడదామని. అలాగే నాన్నా. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. ఇందాక రాజా ఫోన్ చేశాడు. దేని గురించి? చెప్తాను. రండి అల్లుడు గారు, కూర్చోండి. రేపు మనం గుడికి వెళ్తున్నాం కదా, అది పోస్ట్ పోన్ చేద్దామా అని. అదేంటి మావయ్య, అన్నీ ప్లాన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోస్ట్ పోన్ అంటే ఎలాగా? అది కాదు బాబు, ఇందాకే రాజా ఫోన్ చేశాడు. వెళ్లే దారిలో పోలీస్ చెకింగ్లు ఎక్కువ ఉందంట. పోలీస్ చెకింగ్ ఉంటే మనకేంటండి ప్రాబ్లం?
మనమేమైనా నేరస్తులమా ఏంటి పోలీసుల్ని చూస్తే భయపడ్డానికి? పోలీసుని చూసి భయపడి ఆగిపోదాం అనట్లేదోయ్. ఎలక్షన్స్ టైం కదా, చెకింగ్లు భారీగా ఉన్నాయంట. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. గొడవగా ఉందంటున్నారు. రోడ్డు మీద 3-4 గంటలు బండ్లన్నీ స్తంభించి నిలిచిపోయి ఉన్నాయంట. మూవ్ అయ్యే బండ్లు కూడా పెద్ద వేగంగా వెళ్ళటం లేదంట. చాలా టైం పట్టేస్తుందంట. అందుకని వచ్చే వారం వెళ్దామని అడిగాడు రాజా. మావయ్య, గుడికి బయలుదేరాక ఆగడం మంచి శకునం కాదు. అవునన్నయ్య, అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోతే నష్టం మనకే కదా. ఇందులో నష్టపోయేదే ఉందమ్మా. నేను మొక్కుబడి తీర్చొద్దు అని అనటం లేదు కదా. ఇప్పుడు అనుకున్న ప్రయాణాన్ని వారం తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ముడుపులు కట్టి సిద్ధం చేసుకుని వారం తర్వాత వెళ్దామంటే మనసుకే అదోలా ఉంది మావయ్య. దైవ కార్యం, ఇలాంటివి వాయిదా వేయడం మంచిది కాదేమో. అయినా ట్రాఫిక్ ఇబ్బందిదేముంది, సిటీలో అలవాటు పడ్డదే కదా. మనం అలా అనుకున్నా రాజా, మధు, నందు వీళ్ళు రావాలి కదమ్మా. మళ్ళీ మరుసటి రోజు పనులుంటాయి. వాళ్ళకి ప్రయాణంలో టైం వేస్ట్ అయితే తిరిగి మరుసటి రోజు పనిలో ఇబ్బంది అవుతుందని వాళ్ళు సందేహిస్తున్నారు. అంటే వచ్చే వారం వెళ్దామని వాళ్ళే చెప్పారా అన్నయ్య? అదే ఫోన్ చేసి అడిగారు. కుదరకపోతే మీరు వెళ్ళొచ్చేయండి, తర్వాత మనం ఎప్పుడైనా వెళ్దామని కూడా చెప్పారు. మరి ఇంకేం మావయ్య, మరోసారి వీలు కుదిరినప్పుడు అప్పుడు అందరం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. మన ప్రయాణం అయితే వాయిదా వేయకుండా వెళ్ళడం మంచిది మావయ్య. సరే అల్లుడు గారు, అలాగే మనం బయలుదేరదాం. ఇప్పుడు చెప్తాను మీ సంగతి. ఏమైందమ్మా? అది ఏం లేదు మావయ్య, నాలుగు కొరుక్కున్నా. నీ కొడుకు రాను రోమియో అయిపోతున్నాడే. రేపటి నుంచి మనం భోజనం టైమింగ్స్ మార్చేసుకుందాం. మనం కాస్త ముందు వెనక భోంచేస్తే వాళ్ళిద్దరూ కాస్త సరదాగా భోంచేస్తారు. దుర్మార్గుడా, నేను ఐ డ్రాప్స్ వేసుకుని ముసలి కన్నీరు కార్చానని ఆ అక్కసు కోపం ఇంకా తగ్గలేదనుకుంటాను. తేనె కొట్టినట్టు ఇలాగిచ్చాడేంటి? వదలను. నీకేమైందిరా? నేను 4 కొరుక్కున్నా నాన్న. అబద్ధాలు చెప్పుకుంటూ బాగానే మేనేజ్ చేసుకుంటున్నారా? చెప్తాను. మీ ఇద్దరు అందరి ముందు జుట్లు పట్టుకునేంత వరకు నేను తీసుకొస్తానురా. ఏంటి అరవట్లేదు? ఓసిని అసాధ్యం కూలా వాడు ఫోర్కుతో పొడుస్తున్నాడని యాపిల్ అడ్డు పెట్టావా? నేనున్నానుగా పొడవడానికి.
ఏంటి మధు, చూసి జాగ్రత్తగా తినొచ్చు కదా. జాగ్రత్తగా తింటున్నాను అత్తయ్య. దవడ కొరుక్కున్నా. నాతో పెట్టుకున్నావంటే ఫోర్క్తోనే కాదు, ఈటెలు బడిసెలు తీసుకొచ్చి పొడుస్తా. ఇదేంటబ్బా, తీసుకునేటప్పుడు లెగ్ పీస్ తీసుకున్నాను, మళ్ళీ చేతికొచ్చేటప్పటికి బోన్ పీస్ వస్తుంది. కొంపదీసి టేబుల్ కింద దెయ్యాలున్నాయా ఏంటి? దొంగ సచ్చినోడా, దెయ్యాలకు భయపడేవాడినా నేను? చెప్తాను. ఈసారి ఇంకో లెగ్ పీస్ వేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. చెప్తాను. ఏంట్రా? ఏం లేదు బావా, కింద ఫోర్క్ పడిపోతేను. తీసుకో. నువ్వేం చేస్తున్నావు కింద? కాలు తీరా దొంగ నా కొడక. టేబుల్ కింద ఏం చేస్తుంది? మిమ్మల్ని పొడిచి చంపేస్తాను చెప్తున్నా. ఫోక్తో పొడుస్తారా? నీ దుర్మార్గం పాడుగాను. నువ్వే కదా ముందు పొడిచావు. నేను పొడిచానా? ముందు గిల్లింది మీరు. తోలు ఊడిపోయింది నాకిక్కడ. ఏయ్, నువ్వు ముందు నన్ను ఫోర్క్తో పొడిచి మళ్ళీ నేను గిల్లాను, ఫోర్క్తో పొడిచాను అంటావు. ఏ, ఛీ! హలో సార్, వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మీ ఇల్లు మొత్తం సోదా చేయడానికి వచ్చాం. వీళ్ళు ఇప్పుడు వచ్చారేంటి? ఇప్పుడు నేను బయటికి రావడం ఎలాగా? అయ్యో, ఏంటండి ఇప్పుడు సోదాలేంటి? ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ సోదాలు ఎందుకు చేస్తామో తెలియదా అండి మీకు? ఆ విషయం తెలుసండి. అసలు ఏం ఆధారాలు ఉన్నాయని వచ్చారు? నోటీస్ ఇవ్వాలి కదా. టైమా ఇది? మీకన్నీ తెలిసి కూడా అడగడం కరెక్ట్ కాదండి. మాకు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫలానా టైంకి రావాలనే నిబంధన కూడా లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఎప్పుడు దొరుకుతారని మాకు అనిపిస్తుందో ఆ టైంకే వచ్చి మేము రైడ్ చేస్తాం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. అవసరమైనప్పుడు పిలుస్తాం. వెళ్ళండి. ఓకే సార్. మొత్తం వెతకండి. దిస్ ఇస్ నాట్ రైట్ ఆఫీసర్. మావయ్య, మీరెందుకు కోప్పడతారు? రిలాక్స్. మన లెక్కల్లో గాని మన వ్యాపారాల్లో గాని ఎలాంటి తప్పులు లేవు. నిజాయితీగా చేస్తున్నాం. మనకేంటి భయం? చేసుకొనివ్వండి. లేదమ్మా, మనమే హైయెస్ట్ ట్యాక్స్ పేడ్ అవార్డు తీసుకున్నాం. మన దగ్గరకు వచ్చి ఇలా చేస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. మావయ్య, మనమేదో అన్యాయంగా అక్రమార్జన చేస్తున్నామని ఎవరో మనమంటే గిట్టని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటారు. వెతుకుతున్నారు కదా, వెతకనివ్వండి. పోయేదే ఉంది మావయ్య.
సార్ ఒకసారి ఎలా వస్తారా? ఈ కబోర్డ్ ఓపెన్ చేయాలి. ఈ కబోర్డ్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ చేస్తారా? అలాగే. చూడండి. సరే సార్, మీరు వెళ్ళండి. సార్ ఇటు చూడండి సార్, డైనింగ్ టేబుల్ కింద ఒక ఆవిడ్ని దాక్కోబెట్టారు. సార్ ఈవిడికి ఏదో ఇచ్చారనుకుంటా. ముఖ్యమైన దస్తావేజులు, లెక్కల్లో బొక్కలు మొత్తం ఈవిడి దగ్గరే ఉన్నట్టున్నాయి సార్. రెండమ్మా బయటికి రామా, బయటికి రా. ఈవిడ గారు ఎందుకు డైనింగ్ టేబుల్ కింద దాక్కొని ఉన్నారు? ఒకవేళ డైనింగ్ టేబుల్ కింద దాక్కొని నన్ను ఆయన్ని గిల్లుతూ కూర్చుందా? చేసినా చేసుంటుంది. ఏంటది చూపించు. నేను చూపించను. మర్యాదగా చూపిస్తారా లేదా? అమ్మా అవి అక్కడ పెట్టి మీరు ఇలా రండి. ఏంటమ్మా ఇది? లెక్కల్లో బొక్కలున్నాయనుకుంటే మీ ప్లేట్లో బొక్కలున్నాయేంటి? ఇదేంటండి, టేబుల్ కింద ఆవిడెందుకు దాక్కున్నారు? ప్లేట్లో ఆ బొక్కలు ఎందుకున్నాయి? ఏంటత్తయ్యా ఇది? ఎందుకు టేబుల్ కింద దాక్కున్నారు? వీళ్ళందరినీ చూడగానే కంగారు వచ్చేసి భయంతో టేబుల్ కింద దాక్కున్నాను. బుద్ధుండక్కర్లేదా కాస్తైనా? సార్ మీరు ఆగండి. నందు గారు, మీ గది ఎక్కడ? పైనండి. చూపించండి, మీ గది చెక్ చేయాలి. రండి. ఇదే సార్. వెతకవయ్యా. ఓకే సార్. ఏవో ఫైల్స్ ఉన్నాయి సార్. ఈ లాకర్ ఓపెన్ చేయండి.
ఎనీథింగ్ ప్రాబ్లం సార్? మా సర్వీస్లో ఇప్పటి వరకు రకరకాల డాక్యుమెంట్స్ చూసాం, కానీ ఫస్ట్ టైం ఇలాంటి డాక్యుమెంట్ చూస్తున్నాం. పర్సనల్ సార్. యా అఫీషియల్గా మేము దీని గురించి ఏమీ చేయలేం. మధు మీరే కదమ్మా, నందు వైఫ్ కదా? ఎస్. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముందమ్మా, ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటా. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ. నాకు ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కలవమంటున్నారేంటి సార్? ఇన్ కేస్ అవసరం అనుకుంటే. వీడికెందుకు ఇవన్నీ? సార్ తీసుకోండి సార్. ఏంటండి, ఏంటా డాక్యుమెంట్? అదేం లేదమ్మా, బిజినెస్ డాక్యుమెంట్, వేరే వాళ్ళతో చేసిన అగ్రిమెంట్. వీళ్ళ లీగల్ ఇష్యూ కాదది. పదండి. మధుని నందుని విడగొట్టడానికి నా సొంత బుర్ర వాడుతున్నాను. ఇప్పటికే ఆ మధు నందులిద్దరూ కొట్టుకు చచ్చేలా పెట్టాల్సిన ఫిట్టింగ్లన్నీ పెట్టా. ఆ బెంగళూరులో రౌడీల్ని ఏర్పాటు చేసి శోభనం ఆపేయాలని ప్లాన్ చేసినప్పుడు నా ఐడియా ప్రకారం నడుచుకునుంటే సరిగ్గా జరిగుండేదిరా. ఆ ఇందుని ఇంటికి రాకుండా చెయ్యాలని వాళ్ళ నాన్న మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చానో అన్నీ నాకు తెలుసురా. అంత గొప్ప బుర్రరా నాది.